నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను బోడుప్పలు ఆంజనేయనగర్ కాలనీలో ఉంటున్నాను. మా వారి పేరు అరుణ్ కుమార్. ఈయన ఎక్స్ డిఫెన్స్ పర్సన్. నేను హౌస్ వైఫేనండి. అదృష్టం కొద్దీ మాకు 500 గజాల స్థలం దొరికింది. అందులో మేము 300లో కన్స్ట్రక్షన్ చేసుకుని డబల్ ఫ్లోర్, మిగతా ప్లేస్ అంతా నేను మొక్కల కోసం అని రెడీ చేసుకున్నాను. నవేడేస్ అందరికీ టెర్రస్ గార్డెన్ అందరూ టెర్రస్ గార్డెన్ వెనకనే ఉన్నారు. సో ఆ వెనకలో నాది కూడా ఒక భాగం అండి. నేను కూడా టెర్రస్ గార్డెన్ పెట్టాను. నేను తీసుకెళ్తాను మా మేడ మీదకి, అక్కడ కూడా కూరగాయ మొక్కలు చెదురుగా అండి. ఇది మా టెర్రస్ గార్డెన్ చూడండి. ఇందులో ఆల్ వెరైటీస్, ఎలాంటివి యూస్ చేశాను, ఏమేమి యూస్ చేశాను, ఎలా చేస్తున్నాను, ఎక్కడ కొన్నాను, సైజ్ వారీస్, దీని కింద ఏం పెట్టాను, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేశారు. ఇది నా మెథడ్. నేను ఎలా చేస్తున్నానో మీకు ఒక్కొక్కటి వివరంగా చూపిస్తాను. రండి, జాయిన్ అవ్వండి నాతోటి. మా టెర్రస్ గార్డెన్ అన్ని బకెట్లు కనిపిస్తున్నాయి కదా, బకెట్లు అంతా వైట్ కలర్ బకెట్లు, దానిపైనుంచి గ్రీనరీ, దానిపైనుంచి పైన ఆకాశం, గ్రీన్ షేడ్ నెట్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాగా మనకి కొంచెం ప్లెజెంట్నెస్, మార్నింగ్ ఈ వెదర్లో ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బకెట్స్ ఉన్నాయి చూసారా, అన్నీ ఒకటే కలర్ ఎలా వచ్చాయి, అంత వైట్ ఎలా ఉన్నాయని అనుకుంటున్నారేమో. నేను ఇక్కడ చెర్లపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉందండి, సింబయో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అని ఉంది. వాళ్ళ దగ్గర ఇవి తయారు చేస్తారనమాట సైజెస్ వారీగా. వాళ్ళ కంపెనీస్కి, పెయింట్స్ కంపెనీస్కి ఇస్తారట వాళ్ళు. నేను ఒక నాగరాజు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు దీన్ని అడ్రస్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాం ఈ బకెట్స్. ఇవి 15 లీటర్స్ ఉన్నాయి, 20 లీటర్స్ ఉంది, 10 లీటర్స్ ఉంది, 5 లీటర్స్ ఉంది. అది మన మీద డిపెండ్. మనం ఏ మొక్కని ఎంతలో ఏ సైజులో పెడితే బాగుంటుంది అని ఆలోచించుకొని మనం తీసుకుని మనం సజెస్ట్ చేసుకోవాలి. అది మన మీద ఆధారం. సో నేనైతే ఏం చేశానంటే టమాటాలు, వంకాయలు అలాంటి మొక్కలకన్నిటికీ, పాదులు, ఆనపకాయ, బీరకాయ ఇలాంటి వాటన్నిటికీ 15 లీటర్స్ బకెట్టే తీసుకున్నాను. బట్ అదేంటంటే హైట్ ఉంటుంది, అది దానికి కన్వీనియంట్ అనమాట. అందుకని ఆ బకెట్స్లో అలాంటి మొక్కలు వేయాలి అని దాన్ని తీసుకున్నాను. ఈ బకెట్ల కింద మీకు గ్రే కలర్లో కనిపిస్తుంది చూడండి, అదేంటి అనుకుంటున్నారు? అదొక పైప్ అండి. కేసింగ్ అంటారే, బోర్లు వేసినప్పుడు పైపు దించుతారు కదా, దాంట్లోకి కేసింగ్ పైప్స్ అంటారు, అవన్నమాట. ఇవి కొంత పైపులు తెచ్చుకున్నాను కొన్ని. ఆ పైపుల్లో నుంచి ఈ 15 లీటర్స్ బకెట్కి 9 ఇంచెస్ ఒక సైజులో కటింగ్ చేయించుకున్నాను నేను. ఒక పైపు 9 ఇంచెస్ది 6 ముక్కలు వస్తాయి. అలాగా 6 ముక్కలు 6 బకెట్లకు అనమాట. అలా నేను సెట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ 20 లీటర్స్కి 6 ఇంచెస్. ఎందుకు 6 ఇంచెస్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ బకెట్ మామూలుగా 15 లీటర్స్ది పొడుగ్గా సన్నగా ఉంది, ప్లస్ ఇంకొంచెం ఆ 9 ఇంచెస్ పెట్టంగానే ఇంకొంచెం పొడుగు. అది కాక మనకి షోగా కనిపిస్తుంది. పైన గ్రీను, లోపలికి చూస్తే కోకోపిట్ తోటి, వర్మి కంపోస్ట్ మిక్స్ తోటి ఉన్న మాన్యూరు, దానిపైన వైట్గా బకెట్టు, దాని కింద గ్రే కలరు. అట్ ద సేమ్ టైం మళ్ళీ బకెట్లో నుంచి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ కోసం మళ్ళీ నేను ఒక బ్లాక్ కలర్ డ్రిప్పింగ్ లైన్ పైప్ లాంటివి పెట్టుకున్నాను. చూసారా, ఇది డ్రిప్పింగ్ పైపులు అనమాట. ఈ పైపులు కొనుక్కొని తెచ్చుకొని ఈ గ్రోమెట్స్ తోటి ఈ హోల్ చేసుకొని ఇందులో నుంచి ఈ పైప్ ఇలా దూర్చేసి దీన్ని బయటికి, ఇందులో వేస్ట్ వాటర్ ఇలా పోవాలని చెప్పని ఇలా చేసుకున్నాను. చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. తర్వాత మనకు కావాల్సిన ప్రాసెస్ ఏది ఉందో అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది అనమాట. చూసారు, ఈ కింద ఇంకోటి ఉంది చూడండి పైపు. ఈ పైపులు మీకు తెలిసినవే, మనకి ఎలక్ట్రికల్ వాళ్ళు దానికి వేస్తారు, వాటర్ కోసం వేస్తారు. వాటర్ లైన్లో చిన్న వేసుకునేవి, పొలాల్లో వేసుకునేది డ్రిప్పింగ్ సిస్టమ్ పైపులు అంటారు వీటిని అసలు యాక్చువల్గా. అవి కూడా యూస్ చేసుకున్నాను. ఎందుకంటే మరి ఈ వాటర్ అంతా పోవాలి కదా, ఎట్లా పోవాలి? అందుకని టెర్రస్ పాడు కాకుండా, వాటర్ ఎక్కువ కింద పోయి టెర్రస్ మనకి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ సిస్టమ్, ఈ విధానం. అయితే ఇక్కడ ఒక విషయం అండి, నేను ఇవంతా సెట్ చేసుకున్న తర్వాత నేను కూడా ఒక రవిచంద్ర గారు అని ఒక ఆయన ఉన్నారు, మీరు అందరూ చూసే ఉంటారు. ఆయన వీడియోలో చూశాను. ఆయన కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా పెట్టుకున్నారు, డ్రిప్పింగ్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట.
అరే భలే ఉందే మనకు కూడా ఛాన్స్ అని నేను కొంచెం ఆయన వీడియోస్ ఫాలో చేసుకున్నాను ఇంకొంచెం తెలుసుకోవడానికి. కాకపోతే ఈ అవుట్లెట్ పైపులు ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టిన సిస్టమ్ వేరు, నేను పెట్టిన సిస్టమ్ వేరు అనమాట. ఈ గ్రామెట్ ఏదైతే ఉందో అది ఆయన పెట్టింది వేరు, నేను పెట్టింది వేరు. సో ఇలా చిన్న చిన్నవి కొంచెం మింగల్ అవుతూ ఉంటాయి అన్నమాట కొందరు చేసిన వాటికి దానికి. నాకు మటుకు ఇదైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా చేసుకోవడంలో. ఎందుకంటే చాలామంది టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే అయితే గట్లు కట్టుకుని ఉంటారు, లేకపోతే ఐరన్ స్టాండ్స్ చేయించుకుంటారు, లేదా చెక్క బల్లలు చేయిస్తారు, లేదా కింద పెట్టేస్తారు, ఇటుకల మీద పెడతారు. అయితే అది మళ్ళీ రిమూవ్ చేయాలన్నా మనం ఏదైనా షేప్ చేంజ్ చేసుకోవాలన్నా కుదరదు. ఫస్ట్లో మాకు 1 year క్రితం వరకు ఎలా అంటే ఎవ్రీ లైన్లో ఉండేవి బకెట్లు, ఒకటే లైన్లోనే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో నేను మార్చేశాను, ఒక్క లైన్లో 2 బకెట్స్, అటు సైడ్ డ్రైన్ అవుతుంది అయితే ఇటు సైడ్ డ్రైన్ అవుతుంది, మధ్యలో అంతా మనం వాకింగ్ ఉండాలి, ల్యాండ్స్కేపింగ్ చేయాలి అనే ఆలోచనలోనూ మార్చుకున్నాను. ఇది ఓన్లీ ఇలాంటి సిస్టమ్కి అయితేనే సక్సెస్ అవుతుందండి. వేరే ఐరన్వి అవన్నీ అంటే మనం పెట్టుకోవడానికి చేయడానికి మూవబుల్ కాదు కదా, అవి హెవీ ఉంటాయి, ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, అదే ప్రాసెస్లో వెళ్ళాలి. ఐదర్ మనం బకెట్స్ మార్చుకోగలం, కంటైనర్స్ మార్చగలం, మొక్క మార్చగలం, కానీ పూర్తి సిస్టమ్ని అయితే మార్చలేం అన్నమాట. అది పర్పస్ నేను ఇలా చేసుకోవడానికి. ఇది ఈజీ, ఎవరన్నా సరే ఈజీగా లేపచ్చు. ఈ బకెట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీరు చూస్తారేమో. ఈ బకెట్ నేను ఎత్తి చూపిస్తాను మీకు, అస్సలు బరువు ఉండదు. ఇది అంతా కోకోపిట్లోనే ఎక్కువ వెళ్ళాను నేను. మాన్యూర్ కోకోపిట్ యూస్ చేయాలి, ఆర్గానిక్గా ఉండాలి. దీంట్లో కోకోపిట్లో చాలా మటుకు రాదు, లేట్ ప్రాసెస్ అంటారు. అఫ్కోర్స్ నిజమే, లేట్ ప్రాసెస్ కోకోపిట్లో, కానీ హెల్తీగానే ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. నేను 2 yearsలో ఈ సిస్టమ్ తయారు చేసి 2 years అయింది. ఈ 2 yearsలో నేను కనీసం ఒక అన్ని వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను నేను. అయితే అవన్నీ కూడా ఒక్కొక్క క్రాపు కూడా 15-20 హార్వెస్టింగ్స్ చేశాను. బ్రింజాల్ స్టిల్ అదే దాంట్లో ఆ పందాల మొక్కలు అప్పుడు 2 ఏళ్ల క్రితం వేసిన మొక్కలే ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా దీనికి ఇంకా 1 అనుకుంటూ కాయలు కాస్తూనే ఉన్నాయి. మేము ఎంజాయ్ చేస్తున్నాం, అంటే మా ఫ్యామిలీకి సరిపోతున్నాయి అన్నమాట. టెర్రస్లో కూడా నేను 3 sides కార్నర్ కూడా నేను ఎల్ షేప్లో కొంచెం హ్యాంగింగ్లో అలాగే వాల్ చేయించాను. చూడండి, పెరట్లో అంటే కింద బాగుంటుంది, పెరట్లో కింద బాగుంటుంది, కానీ టెర్రస్ మీదకి వచ్చేసరికి మనం నడిచేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని ఇది హ్యాంగింగ్లోనే పెట్టుకోవాలి కూడా, అది రీజన్ పైకి పెట్టడానికి కారణం. రెండోది, మనం వాటర్ పోరింగ్ చేసినా ఇంకేం చేసినా ఈజీగా ఉంటుంది. ఇలా వంగి పొయ్యలం టెర్రస్లో, అదొక ఫీల్ వచ్చేస్తుంది మనుషులకి. అదే కిందనంటే పెరట్లో అది వేరే, ఆ సీనరీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకని పెరట్లో ఎప్పుడు కిందకే ఉండి టెర్రస్లో మటుకు హ్యాంగింగ్లోనే ఉండాలి. హ్యాంగింగ్ అంటే నేనేమి గాల్లో లేపలేదండి, ఇగో సపోర్ట్ అవి ఇచ్చి ఇట్లాగా ఒక బ్లాకేజెస్ లాగా ఇలా కంటిన్యూ అనమాట. ఇదంతా ఇలా ఎల్ షేప్లో అలా ఫుల్గా ఉంది మా టెర్రస్ అంతా, అటుపక్క వరకు ఉందన్నమాట. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కింద పెరటి తోటలో కానీ పైన టెర్రస్ గార్డెన్లో కానీ బంతి మొక్కలు చూస్తున్నారు మీరు. ఈ బంతి పెట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏం లేదండి, చూడ్డానికి ఒకటి అందంగా కనిపిస్తాయి, ముద్దుగా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఏ మొక్క కన్నా చీడ పీడ తెగులు అలాంటివి ఏమైనా ఉంటే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, మన మొక్క సేఫ్గా ఉంటుంది. న్యాచురల్గా ఉండే మొక్క మనకి హ్యాపీగా, దానికి ఏ ఇబ్బంది లేకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మొక్కకి కావాల్సింది. అది బాగా వాటికి దగ్గరలో ఉంటే వంకాయ చెట్లు, టమాటా చెట్లు, వీటికి చీడలు వస్తుంటాయి చిక్కుడుకాయకి, అలాంటి వాటిలో ఇలాంటి మొక్క ఒకటి పెడితే ఖచ్చితంగా కొంతవరకు మనం, అంటే ఒక 25% మనం చీడపీడల దగ్గర నుంచి సేవ్ అవుతాం. ఒకటి. రెండు, ఈ పచ్చదనం బంతి మొక్కకున్నంత అందం వేరే మొక్కలకి ఏం ఉండదు. కూరగాయ మొక్కల్లో మనం ఉత్తి కూరగాయలే చూస్తుంటాం, గ్రీనరీ ఉన్నంత వరకే అది బాగుంటుంది, అది ఎండిపోతే చూడలేము దాన్ని. అలాగే ఇది దీని పక్కన ఉండడం వల్ల ఇదేంటంటే చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంటుంది,
ప్లస్ మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను అక్కడక్కడ బంతి మొక్కలు వేయడం అన్నది జరిగింది. ఇవి 2 ఫ్లేవర్స్ ఉంటాయి, ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో. మస్ట్ అండ్ షుడ్ ఎల్లో ఈ దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఏదో నా రీసెర్చ్ మీద దొరికిన విషయం. అలాగే ఈ పక్కన చూస్తున్నారు, ఇది సిట్రోనెలా అండి. చూడంగానే గడ్డి అనుకుంటారేమో, గడ్డి కాదు, గడ్డి జాతికి సంబంధించింది. దీన్ని కింద కూడా చూశారు మీరు, పెరట్లోను అక్కడ కూడా వేసాను. ఇది దోమలను కంట్రోల్ చేయడానికండి. ఈ దోమల వల్ల కూడా మనకి మొక్కలకి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ దోమల్ని కంట్రోల్ చేయడం కోసమని ఇవి మేము పెట్టుకున్నాం. ఇది కూడా బుషిగా పెరుగుతుంది కాబట్టి చూడ్డానికి అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని నుంచి వచ్చే గాలి అదొక టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుందన్నమాట. అదొకలా ఉంటుంది ఆ ఫీల్నెస్. ఇవన్నీ అనుభవించాలండి, చేస్తే మొక్కల మధ్య జీవితాంతం వెళ్ళగట్టేయచ్చు మనం. ఇవి మనకి పెస్టిసైడ్స్ నుంచి కొంచెం సేవ్ చేయొచ్చు. పెస్టిసైడ్స్ అంటే గుర్తొచ్చిందండి, నేను మందులు వాడనండి, ఆర్గానిక్ వెళ్తాను కాబట్టి పెస్టిసైడ్స్ ఏవి వాడను. మందులు తీసుకొచ్చి కొని అవి వెయ్యను. ఆర్గానిక్ అంటే మళ్ళీ అనిపిస్తుంది, అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఆవు పేడతోటి రసాయనం తయారు కషాయం చేసి ఆ కషాయం కడతారు చేస్తారని. అవన్నీ నేను చదువుకునేవేనండి. ఈ ఆర్గానిక్ గురించి కొన్ని క్లాసెస్ అని అవని ఇవని అక్కడ ఇక్కడ జరుగుతున్నాయంటే అలాంటి వాటికి వెళ్ళి అవి విని దాన్ని ప్రాసెస్ చేద్దాము అనేసి అని. ఇక్కడ మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే, నేను సొంతంగా చేసుకోవడం అని అంటే గోశాలకు వెళ్ళి మాట్లాడుకొని ఆ పేడ తెచ్చుకొని ఆ పేడతో వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో అవన్నీ చదువుకుని దాని ప్రాసెస్లో చేసుకొని దాన్నే వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి ఆ కషాయాన్ని నేను మొక్కలకి ఇస్తుంటాను. దానివల్ల మొక్కకి బలం, తర్వాత ఫ్రూట్ బాగుంటుంది, ఫ్లవరింగ్ బాగుంటుంది, రాలిపోకుండా ఉంటుంది. ఈ ఫ్లవరింగ్లో డిఫరెంట్ ఉన్నాయండి. మళ్ళీను బెండకాయకి వచ్చే ఫ్లవర్ కానీ, బీరకాయ కానీ, ఆనపకాయకి కానీ అప్పుడప్పుడు మనం వేప నూనె దొరుకుతుందండి మార్కెట్లో. మనం ఆర్గానిక్గా షాప్స్ చాలా ఉన్నాయి హైదర్గూడలోను. అక్కడ వాళ్ళ దగ్గర వెళ్ళి న్యాచురల్ నీమ్ ఆయిల్ అని అడిగితే ఇస్తారు వాళ్ళు. ఆ నీమ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తే అండి ఫ్లవర్స్ రాలవండి. చాలా మటుకు పిందె సైజులో ఉన్నవి రాలిపోయాయి అంటుంటారు. అందుకని అది స్ప్రే చేస్తే మటుకు బాగుంటుంది. అదొకటి మెడిసిన్. అవే ఆర్గానిక్గా నేను యూజ్ చేసేదండి. ఇప్పటివరకు కంటైనర్లు, పెరటి తోట చూశారు. దాంట్లో పెరటి తోటలో ఏం వెరైటీలు ఉన్నాయి, ఎలా చేశాను అన్నది చూశారు. కంటైనర్లో ఎలాంటి కంటైనర్స్ యూజ్ చేశాను, దాన్ని చేయాల్సిన మెథడ్ ఏంటి, ఎలా పెట్టుకున్నాను, ఏ సైజెస్లో ఉన్నాయి, ఎందుకు, ఎక్కడి నుంచి కొన్నాను, ఏంటి అన్నది కూడా చెప్పాను. ఇప్పుడు దానిలో యూజ్ చేసే మాన్యూర్ గురించి సాధ్యమైనంత వరకు 1:2 రేషియో ఏదో చెప్తూ ఉంటారు, మట్టి కూడా కలపాలి అనేసి. కానీ నేను మాత్రం మట్టి ప్లేస్లో ఓన్లీ కోకోపిట్, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, వేపపిండి, ఈ 3 నేను యూస్ చేస్తున్నాను అనమాట. అందులో కూడా వస్తాయి, బట్ కొంచెం లేట్గా వస్తాయి. ఇసుక ఉన్న దాంట్లో, మట్టి ఉన్న దాంట్లో ఎంత తొందరగా రెస్పాన్స్ ఉంటుందో దీంట్లో కొద్దిగా లేటు, బట్ చాలా మంచి హెల్దీగానే ఉంటాయి ఏదన్నా సరేను. ఈ వర్మీ కంపోస్టు, ఈ కోకోపిట్ అనేది అంతా కూడా నేను వర్మీ కంపోస్ట్ అనేది రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటాను, ఏబిఎఫ్ ఫౌండేషన్ నుంచి తెచ్చుకుంటాను. కోకోపిట్ అనేది మోహన్ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు, ఇక్కడ ఈసీఎల్ దగ్గర ఉంటారు, ఆయన తెప్పిస్తారు. కేరళ నుంచి ఆయన కోకోపిట్ లాట్లో తెప్పిస్తారు, ఆయన దగ్గర నుంచి తెచ్చుకుంటాను నేను. ఇది చూడ్డానికి రెడ్ కలర్లో కనిపిస్తుంది కోకోపిట్, ఇది ఫ్రెష్ అన్నమాట. అదే ఓల్డ్ అయితే మటుకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎంత ఓల్డ్ దొరికితే అంత బాగుంటుంది, అంత మంచిది మనకి మొక్కకి. ఎందుకంటే ఎంత కుళ్ళితే అంత దాని గ్రెయిన్స్ బయటపడతాయి అన్నమాట. అంతకుమించి ఇంకేం లేదు. కోకోపిట్ ఎందుకు వాడుతున్నాను అని అంటే, కోకోపిట్ అనేది లైట్ వెయిట్కి సంబంధించింది, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనం ఈజీగా దాన్ని బేర్ చేయొచ్చు, మార్చుకోవాలి చేయాలన్నా. రెండోది, టెర్రస్ మీద వెయిట్ ఎక్కువ ఉండద్దు, ఏ బిల్డింగ్ కన్నా వెయిట్ ఎక్కువ ఉండకూడదు అంటుంటారు కదా, ఆ ఒక్క రీజన్. ఇంకా మట్టి అనేది ఎలా ఉంటుందంటే కొంచెం తడి అయ్యేసరికి బరువు అయిపోతుంది, అందుకని. మూడోది, ఇది నా రీసెర్చ్, మట్టిలో వచ్చినప్పుడు కోకోపిట్లో ఎందుకు రాదు అనే ఒకే ఒక మెయిన్ పాయింట్లో పెట్టుకొని నేను ఒక 2 years నుంచి కోకోపిట్ని కంటిన్యూ చేస్తున్నాను.
చూద్దాం ఎన్ని సంవత్సరాలు దీనికి లైఫ్ ఎక్కువ ఉండదు అంటారు. రెండోది వాటర్ కన్సెన్స్ చాలా తక్కువ ఇచ్చుకోవచ్చు. మనం ప్రతిరోజు వాటర్ పోయక్కర్లేదు. అసలు ఏ మొక్కకి కూడా రోజు వాటర్ పోయకూడదు. దీనిలో అయితే రోజు విడిచి రోజు 2 రోజులకు ఒకసారి, ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఆల్టర్నేట్ డేస్ ఎవ్రీ డే ఇచ్చుకోవాలి. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఈ ఒక్క రీజన్సే నేను కోకోపిట్ ఎక్కువగా ఇంపార్టెన్స్ చేసేది. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్ 1100 అడుగుల చదరపు అడుగులలో నేను విత్ బకెట్ కంటైనర్స్ తోటి కోకోపిట్ యూస్ చేసుకుంటూ నా వెజిటబుల్స్ ఓన్లీ ప్రాముఖ్యత ఓన్లీ వెజిటబుల్స్కి. లీఫీ వెజిటబుల్స్ పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా, మెంతి, తర్వాత బచ్చలాకు ఇవి. అలాగే వెజిటబుల్స్లో వంకాయ, టమాటా, బెండకాయ, క్యారెట్, ఆనియన్, బంగాళదుంప ఉంది, సిమ్లా మిర్చి ఉంది, మిర్చి ఉంది. సో ఇలా వెజిటబుల్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇప్పుడిప్పుడే వస్తుంది కూడా, అది కూడా సక్సెస్ నేను అందులో కూడాను. ఇంకా క్రీపర్స్ అంటారా, దొండకాయ, సొరకాయ, మళ్ళీ బీరకాయ, కాకరకాయ, చిక్కుడు పాదుది కూడా ఉందండి నా దగ్గర, తీగ జాతిది. ఇలా ఇప్పటి కాలంలో అంతా పొల్యూషన్, ఎక్కడ చూసినా కల్తీ. సో ఈ కల్తీ ప్రపంచం నుంచి, ఈ పొల్యూషన్ నుంచి మనని మనం సేవ్ చేసుకుంటూ మన ఇంట్లో మనకున్న పరిధిలోనే, అది 1000 అడుగులే ఉండాలి అనేం లేదు. చిన్న దాంట్లో కూడా కాస్ట్తో సంబంధం లేదు. మన ఇంట్రెస్ట్, మన ఆరోగ్యం మీద మనకుండే ఇంపార్టెన్స్ని బట్టి మనం ఇచ్చుకోవాల్సిన ఫీడ్బ్యాక్, మనమే ఫీడ్బ్యాక్, మనకి ఇంకెవరు ఫీడ్బ్యాక్ అనేది లేదు. ఈ మొక్కల వల్ల మనకు ఆరోగ్యమే, ₹1 మనకి మిగులుతుందే తప్ప తరిగేదైతే ఏం లేదండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంతసేపు ఉన్న ఈ మిద్దె తోట చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.